అంటే ఏకస్మై దేవాయ అని అర్థం చెప్పారు ఇక్కడ. ఇది వైదికమైన అర్థమే. ఏకస్మై దేవాయ అంటే ఒకడే అనే దైవమునకు మేము హవిష్యనిస్తున్నామని వేదం చెప్పింది కదా. అంతేకాదు వరుసగా తైత్తిరీయంకంలోని కొన్ని మంత్రములు ఇచ్చారు వేదంలోవి. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతి రూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఈ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ అని వరుసగా వచ్చుకున్న మంత్రాలు ఇక్కడ భగవత్పాల్ వారు చెప్తూ ప్రతి మంత్రంలో ఏకశబ్దం ఉంది. అది దీని యొక్క వైశిష్ట్యం. అందుకు ఎంచుకున్నారు. ఇందులో ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఆ ఏకశబ్దాన్ని ఎంత అందంగా చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఒకడే అయిన పరమాత్మ అన్నిట్లో ఎలా ఉన్నాడు అంటే, ఒక అగ్ని అన్నిట్లో ప్రవేశిస్తుంది. రకరకాల కట్టెల్లో అగ్ని ఉన్న కట్టెల ఆకారములు వేరున్న అగ్ని ఒకటే కదా. అలా సర్వభూతములు యందు ఒకటిగా పరమాత్మ వ్యాపించున్నాడని వేదమే అందమైన ఉదాహరణతో మనకు చెప్తున్నది. అలాగే వాయుర్యథేకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతి రూపో బభూవ. ముందు అగ్ని చెప్పారు, తర్వాత వాయువుని చెప్తున్నారు. వాయువు కూడా అన్నిట్లోనే ప్రవేశిస్తున్నాడు. అందరిలోనూ వాయువు ఉంది. లేదా ఇక్కడ లేదంటే అంత అలోపాలన్న వాయువు ఉండాలి లోపల. వాయువు లేకపోతే ఎవడూ లేడు. అంటే ముందు భూతాలను అర్థం చేసుకో, తర్వాత భూతపతిని అర్థం చేసుకుంటాం. అగ్ని ఎలాగైతే అన్నింటిలో ప్రవేశించున్నాడు, వాడు అగ్ని అందరిలో ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు అగ్ని లేకపోతే వెచ్చదనమే లేదు. అలాగే వాయువు అలాగే ఉన్నాడు. అదేవిధంగా మూడవది సూర్యో యథా సర్వలోకస్య చక్షు నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషై. సూర్యుడు సర్వలోకమునకు చక్షువుగా ఉన్నాడు. ఆయన ఒక్కడే. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచుపోదిక అన్నారుగా పోతన గారు భాగవతంలో. అది భీష్మ పితామహుడు చేసిన స్తోత్రంలోనే చెప్పారు అక్కడ కూడా. ఇక్కడ ఒక సూర్యుడు, ఒకే సూర్యుడు అక్కడ ఉన్నప్పటికీ అనేక మందికి అనేక విధాలుగా కనబడుతూ ఉంటాడు. ఆయనే దృష్టిదాత. ఆయన అందరికీ దృష్టిని ఇస్తాడు, కానీ దృష్టి దోషాలు ఆయనకి రావు. ఇప్పుడు మనం సూర్యుడిని చూస్తున్నాం దేంతో? కంటితో. కంటిలో ఏమైనా లోపాలు ఉండొచ్చు, కానీ కంటికి అధిదేవతగా లోకానికే వెలుగునిచ్చిన వాడికి లోపాలు లేవు కదా. భగవానుడు కూడా అలాంటి వాడే అని మనకు అర్థం చేసుకోవడానికి మనకు పరిచయమైనటువంటి పంచభూతముల్లోంచి సూర్యుల్లోంచి భగవతత్వాన్ని చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారు? ఏకహ, ఒకడు అని ప్రతిపాదన చేస్తున్నారు. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి తమాస్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఇది కూడా వేదములో మంత్రం. ఆయన ఏకో వశి, ఆ ఒక్కడే వశి అన్నారు. వశి అంటే సర్వము తన అధీనములో ఉంచుకునేవాడు అని అర్థం ఇక్కడ. అంటే సర్వజగత్తు ఆ ఒక్కడ అధీనంలో ఉంది కనుక ఆయన్నే ఇందులో చెప్పబడుతుంది కిమేకం దైవతంలోకి అని. అని ఏకో వసి, ఆయన సర్వభూత అంతరాత్మ. అటువంటి అతడు ఎక్కడున్నాడు? తమాత్మస్థం, ప్రతి వారి హృదయంలో ఉన్నటువంటి వాడు ఆ ఏకం. ఇది గొప్ప విషయం అండి. అంతటా ఉన్నవాడు, అన్నిటి మించున్నవాడు నీ హృదయంలో ఉన్నాడు అని ఎవరైతే చూస్తారో ఆ ధీరులకే శాశ్వతమైన సుఖం ఉంటుంది, మిగిలిన వారికి ఉండదు అని చెప్పాడు. చూడండి, ప్రతివాడు సుఖం శాశ్వతంగా ఉండాలనుకుంటారు, దానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. వేటి వల్ల రాదు అని కూడా శాస్త్రం చెప్పింది. నాణ్యపంథా విద్యతేయ నాయ, మరొక మార్గమే లేదు. ఒకటే మార్గం గుర్తుపెట్టుకోండి. హృదయంలో ఆ ఏకమైన పరమాత్మని ఎవడు అనుపశ్యంతి, నిరంతరము చూస్తాడో అటువంటి ధీరుడు. అటువంటి ధీరుడు అంటే ఇంద్రియ నిగ్రహశీలుడైనటువంటి వాడు. అటువంటి ధీరుడు, అదే ధీరారాధ్య అంటున్నాం. ధీర సమర్చిత అక్కడ వస్తుంది కదా. కానీ ధీరుడు అంటే వాడు. అటువంటి ధీరుడు మాత్రమే అనుపశ్యంతి, నిరంతరం చూస్తాడు. అంతేగాని నిన్న చూశాను, ఇవాళ చూశాను, రేపేమో డౌట్ అంటే లాభం లేదు. అలాంటి వాడికే శాశ్వత సుఖం ఉంటుంది. వాడికి శాశ్వత సుఖం ఉంటుందని చెప్పడం ఒక మాట అండి. ఇంకొక విధంగా శాశ్వత సుఖం రాదు అని రెండో మాట. ఇది తెలుసుకోవాల్సింది. అంటే మరో మార్గాన్ని ట్రై చేద్దామంటే లేదు, ఒకటే. పరమాత్మని హృదయములో అనుభవానికి తెచ్చుకున్న వాడికే శాశ్వత సుఖము. ఎవడా పరమాత్మ? ఏకహ. ఆ పరమాత్మ గురించి చెప్పేది విష్ణు సహస్రనామ విద్య. కానీ విష్ణు సహస్రనామం ఎవరి గురించి చెప్తున్నది? ఆ పరమాత్మ గురించి ప్రతిపాదన చేస్తున్నది అని చెప్తూ, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా, మరొక మాత్రం చెప్పారు. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా, సృష్టికి పూర్వము ఉన్నది ఒకటే, అదే బ్రహ్మం. అదే ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ అని మరొక చోటు చెప్తుంది. ఆత్మ అన్న బ్రహ్మం అన్న ఒకటే. అదొకటే సృష్టికి పూర్వం ఉంది. తర్వాత సృష్టి దానివల్లనే వ్యక్తమై సృష్టి అందు అది ఉంది, సృష్టి లేకున్నా అది ఉంటుంది. ఆ ఏకతత్వం చెప్తున్నది ఇది ఇక్కడ అని ప్రతిపాదించడంలో ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్న పరమాత్మ గురించి చెప్పడమే విష్ణు సహస్రనామం యొక్క ఉద్దేశము. 1000 నామాలు ఆ పరమాత్మ గురించి చెప్తున్నాయి. అనేజదేకం మనసో జవీయ, అదొక మంత్రాన్ని చెప్పారు. అనేజత్
పరమాత్మకున్న లక్షణములు. అనేజిత్ అంటే అక్కడ కదలడు, ఆయన ఏకం ఒకడు. వేగం ఎలాంటిది అంటే ఎక్కడ కదలడు కానీ మనస్సు కంటే వేగంగా ఉంటాడు ఆయన అన్నారు ఇక్కడ. అంటే మనస్సు క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. భగవానుడు అంతకంటే వేగం. ఎందుకంటే వేగవంతమైన వాటన్నిటిలోని వాయు వేగం అంటాం. వాయువు కంటే వేగం ఏది? మనస్సు. మనస్సు కంటే వేగం ఏది అంటే పరమాత్మ మనస్సు కంటే వేగం. ఎందుకంటే ఆయన మనస్సు కంటే వేగంగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ వ్యాపించున్నాడు కనుక మనస్సు కంటే వేగంగా వెళ్ళేడు అని మాత్రం అనడానికి లేదు. అని వెళ్ళేవాడు కాదు, ఉండేవాడు. వెళ్ళేవాడికి ఉండేవాడికి తేడా ఉంది. వెళ్ళేడు అంటే ఇదివరకు లేని చోటుకి వెళ్తారు ఎవడైనా. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాడంటే అర్థం ఏంటి? ఆ ఊరిలో లేడు కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు. కానీ భగవంతుడు మనోవేగం కంటే వేగంతో వెళతాడు అంటే అర్థం ఏంటంటే ఇందుకు ముందుకు లేడా? అందుకు ముందు అనేజత్ అని మాట వేశారు. అంటే కదలడు అని అర్థం చెప్పారు. కదలడానికి తను లేని చోటు ఉంటే కదా కదులుతాడు. అంతా తానే గనక కదలవలసిన అవసరం లేనటువంటి వాడు. కానీ సర్వవ్యాపకుడు గనక మనస్సు కంటే వేగం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనస్సు కంటే వేగం అంటే వ్యాపకత్వం వల్ల అని చెప్పారు ఇక్కడ. అలాంటి పరమాత్మని ఏకమనే మాటతోనే చెప్తోంది కదా శాస్త్రము. ఆ ఏకమునే ఛాందోగ్యం కూడా సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని చెప్పిందయ్యా. ఆ ఏకతత్వం